అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. మన జగన్ అన్న 1,00,000 కోట్లు దోచుకున్నాడు అని చెప్పి ఇప్పుడు కాదు, 2004 నుంచి 2009 వరకు అనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని సాక్షి అని, జగతి పబ్లికేషన్స్ అని, వ్యాన్పిక్ భూములని, భారతీయ సిమెంట్స్ అని ఇంకేవేవో రకరకాలుగా సూట్ కేసు కంపెనీలు పెట్టేసి షేర్ వాల్యూ పెంచేసి 1,00,000 కోట్ల దాకా దోచుకున్నాడని చెప్పి అందరూ చెప్తా ఉంటారు. ప్రతిపక్షాల దగ్గర నుంచి అందరూ కూడా ఇప్పటికీ కోడేకి వస్తూ ఉంటారు అందరూ. అయితే దాంట్లో వాస్తవం అయితే మాత్రం 43,000 కోట్లు ఈడీ అయితే జప్తు చేసింది, రికవర్ చేసినట్టే లెక్క. అంటే ఆ రంగా చూస్తే ఒక 50-40% రికవర్ చేశారంటే ఇంకా మిగిలింది ఉంటది. ఎందుకంటే సాక్షి అలాగే ఉంది, భారతీయ సిమెంట్స్ అలాగే ఉంది చాలా వరకు. ఎందుకంటే కొంత బినామీల పేర్ల మీద వెళ్ళిపోయి ఉంటాయి, కొన్ని విదేశాలకు వెళ్ళిపోయి ఉంటాయి. ఇలా ఏ రకంగా చూసినా కూడా 1,00,000 కోట్లు నిజమని అనుకుంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోలేదు. అప్పటి జనాభా ప్రకారంగా జగన్ అన్న 1,00,000 కోట్లు దోచుకున్నాడు అని అనుకుంటే అది ఓన్లీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కదా, అపోజిషన్ లో టీడీపీ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి పని కట్టుకుని సెలెక్ట్ చేసుకుని టీడీపీ వాళ్ళవి, కమ్యూనిస్టులవి, టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ డబ్బులే దోచుకున్నాడా? అలా సెలెక్ట్ చేసుకుని దోచుకోవడం కుదురుతుందా? కుదరదు కదా. ఓవరాల్ గా రాష్ట్రం మొత్తం జనాభా కట్టే పన్నులు, ప్రజల నుంచి వచ్చే డబ్బు, వివిధ రూపాల్లో ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బుని క్విడ్ ప్రోకో ద్వారా దోచుకున్నాడు. అంటే దాంట్లో అందరి డబ్బులు ఉంటాయిగా, వాళ్ళకి ఓటైన వాళ్ళవి, వాళ్ళంటే పడిన వాళ్ళవి, వాళ్ళ డబ్బులు మాత్రమే సెలెక్ట్ చేసుకుని దోచుకోవడం కుదరదు కదా. ఓవరాల్ గా మొత్తం రాష్ట్ర ప్రజలు మొత్తం డబ్బు దోచుకున్నాడు. అప్పుడు అందరితోని ఆ డబ్బుని డివైడ్ చేస్తే అప్పుడు జనాభా ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లు అనుకుంటే 10 కోట్లు డివైడెడ్ బై 1,00,000 కోట్లు, ఇంచుమించుగా నాకు తెలిసి మనిషికి ఒక 10,000. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓడి దగ్గర నుంచి ఒక 10,000 కొట్టేసాడు అనమాట జగన్ అన్న. వాళ్ళు చెప్పింది నిజమైతే. అంటే వాడి వీడియో లేదు, ఆ సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు రాష్ట్రం సెపరేట్ అయింది. తెలంగాణ అప్పులు తెలంగాణకి వెళ్ళి, ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఆదాయాన్ని విభజించారు, అప్పుల్ని విభజించారు, ఆస్తుల్ని విభజించారు, జనాభా కూడా విభజించబడ్డారు. ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. సరే, ఇప్పుడు ఆ డబ్బుని ఆంధ్రప్రదేశ్ జనాభాతో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మందితో డివైడ్ చేసాం అనుకోండి 1,00,000 కోట్లని, అంటే ఒక్కొక్కటికి 1,00,000. 5 కోట్ల మందితో డివైడ్ చేస్తే ఒక్కొక్కటికి 20,000. ఆ రకంగా చూస్తే మన జగన్ అన్న బ్యాచ్ దోచేరు అనుకుంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, ఇప్పటికి ఆయన ఏమన్నా కానీ తందాంతానని జేజేలు కొడతా సీఎం అని వస్తున్న వాళ్ళు కావచ్చు, కరడు కట్టిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి టీడీపీ వాళ్ళవి, టీడీపీ కార్యకర్తలవి, టీడీపీకి ఓట్లేసిన వాళ్ళవి, బీజేపీ కార్యకర్తలవి, బీజేపీకి ఓట్లేసిన వాళ్ళవి, వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయట్లేదు. జగనన్న జేబులోకి వెళ్ళే డబ్బులు మద్యం ద్వారా కావచ్చు, రకరకాల కుంభకోణాల ద్వారా కావచ్చు, ఏదైనా కానీ జగనన్న జేబులోకి వెళ్ళే డబ్బులు, జగనన్న అకౌంట్ లోకి వెళ్ళే డబ్బుల్లో వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ఓటర్స్ వాళ్ళ డబ్బులు కూడా ఉన్నాయి. చిత్రం ఏంటంటే వాళ్ళు ఆ విషయం ఆలోచించట్లేదు. నా డబ్బులు ఏం కొట్టేయలేదు జగనన్న, వాళ్ళ డబ్బులు కొట్టేశాడు, నాకేం సంబంధం లేదు, నా డబ్బులు నా దగ్గరే ఉన్నాయి అని అనుకుంటున్నారేమో. జగనన్న ఓవరాల్ గా గంప గుత్తగా కొట్టేశాడు అందరి దగ్గర డబ్బులు. దాంట్లో నీ డబ్బులు ఉన్నాయి, నా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు ఉన్నాయి, అందరి డబ్బులు ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే మీరు ఎవరు ఆలోచించట్లేదు. ఒకసారి జగనన్న ఫాలో అయ్యే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. జగనన్న కొట్టేసిన డబ్బులు మీ డబ్బులు కూడా ఉన్నాయి. రాష్ట్రానికి అప్పు ఉందనుకోండి, 1,00,000 కోట్లు అప్పు ఉందంటారు, అందరికీ పంచుతారు. అంటే అందరూ కట్టాల్సిందే, తెలియక అందరి మీద పడుతుంది భారం. అలాగే ఒక బ్యాంక్ కొట్టేసాం అనుకోండి, బ్యాంక్ వెళ్ళి కొట్టేసాం అనుకోండి, ఆ బ్యాంక్ లో ఎంతమంది డబ్బు ఉంటది? అందరిది కొట్టేసినట్టే కదా వాడు. జగనన్న మళ్ళీ అధికారంలోకి వచ్చి మరి ఎన్ని లక్షల కోట్లు కొట్టేసాడో తెలీదు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు కూడా కంటైనర్లతో క్యాష్ లండన్లు పంపించాడని చెప్పి అనేవాళ్ళు. నేనైతే చూడలేదు, న్యూస్ లో వచ్చింది, ప్రతిపక్షాలు చెప్పింది, అప్పట్లో వినేవాడిని. ఆ రకంగా చూసుకుంటే ఎన్ని లక్షల కోట్లు కొట్టేసినా దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో డివైడ్ చేస్తే ఒక్కొక్కటి దగ్గర ఎన్నేసి లక్షలు కొట్టేసాడు జగనన్న అనేది ఒకసారి ఆలోచించుకోండి. మీరు గుడ్డిగా ఫాలో అవడం మానేసి ఒకసారి మీ డబ్బులు కూడా జగనన్న కొట్టేశాడు అన్న నిజం మాత్రం తెలుసుకోండి. ఉంటాను, బాయ్.